పల్లెటూరులో ఎక్కువగా కలుపు కూరలే వండుకుంటారండి. రుచి కోసమే అనుకుంటారేమో, కాదండి, ఆరోగ్యం కూడా. అవునండి, ఏ విటమిన్ లభించే చామ దుంపలతో ఐరన్ పుష్కలంగా లభించే గోంగూర కాంబినేషన్లో ఈ కర్రీని చేసుకుంటారు. ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఉంటుంది. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1/2 కిలో చామ దుంపలను తీసుకొని క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న చామ దుంపల్ని కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. కుక్కర్కి మూత పెట్టుకుని కేవలం 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా కుక్ చేసుకోవద్దు. చామ దుంపలు ఉడికేలోపు మిగతా ప్రాసెస్ని రెడీ చేసుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్రను వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. ఇందులో కొద్దిగా కరివేపాకు రమ్మని కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు మగ్గించుకోండి. ఆనియన్స్ ఇలా మగ్గేటప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోండి. మనం చేసే కర్రీ పులుసు కర్రీ కాబట్టి ఆనియన్స్ మరీ ఎక్కువగా మగ్గించవలసిన అవసరం లేదండి. ఇలా కొద్దిగా మగ్గినప్పుడు క్లీన్ చేసుకున్న గోంగూరను వేసుకోండి. గోంగూర ఖచ్చితంగా లేతగా ఉన్నది మాత్రమే తీసుకోండి. వేసుకున్న గోంగూరని ఆయిల్లో బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. గోంగూర నుంచి వస్తున్న వాటర్ పూర్తిగా ఇంకిపోయేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. గోంగూర ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చామ దుంపల్ని పీల్ తీసుకొని క్లీన్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న దుంపల్ని బాగా కలుపుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఉప్పు, కారం, పులుపు దుంపలకు పట్టేటట్టుగా 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో చాలా తక్కువగా చింతపండుని నానబెట్టుకుని రసాన్ని తీసుకోండి. ఆల్రెడీ గోంగూరలో పులుపు ఉంటుంది కదండి, రసాన్ని తక్కువగా వేసుకోండి. ఇలా చింతపండు పులుపుని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఈ కర్రీలో పులుపు వాటర్ తక్కువగా వేసుకొని ఒకసారి ఉప్పు, కారాలను సరిచూసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఇది పేరుకి మాత్రం చామదుంప గోంగూర పులుసే కానీ మరింత పులుసుగా ఉండదండి. కర్రీ ఇలా దగ్గర పడి ఉడుకుతున్నప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకుని కలుపుకోండి. ఈ కర్రీలో చివరగా ఇలా వేయించిన జీలకర్ర పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, పల్లెటూరు స్టైల్లో గోంగూర చామదుంపల పులుసు రెడీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.